నమస్తే అందరికీ, నేను ఆశ. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ సమ్మర్ వస్తే ఫ్రూట్ సలాడ్, అలానే కస్టర్డ్ సలాడ్ అవి ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. మనం మార్కెట్కి వెళ్ళి ఒక 50 రూపీస్ 40 రూపీస్తో చిన్న ప్యాకెట్ తీసుకొచ్చామంటే ఒక్కసారికో 2 సార్లకు అలా అయిపోతూ ఉంటుంది. అంత కాస్ట్లీ కస్టర్డ్ పౌడర్ని మనమే ఇంట్లో ఈజీగా చాలా తక్కువ కాస్ట్లో ఇంకా హెల్తీగా ఎలా చేసుకోవాలి, పిల్లలు వచ్చేసరికి చక్కగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా 4-5 మంత్స్ ఉంటుందన్నమాట. దీనికోసం అయితే నేను 2 కప్స్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, మనకి మొక్కజొన్న పిండి కేజీ పిండి 60-70లో దొరుకుతుంది ప్యాకెట్స్లో, అది తీసుకోండి. 2 కప్స్ మొక్కజొన్న పిండి, 1 కప్ షుగర్ యాడ్ చేశాను నేను అందులో. అలానే 1 కప్ మిల్క్ పౌడర్, ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు, మీరు యూస్ చేయొచ్చు. అలానే 1 స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తాను. మీ దగ్గర వేరే స్ట్రాబెర్రీ ఉన్న, చాక్లెట్ ఉన్న అవైనా యూస్ చేయొచ్చు. వెనిలా అయితే మనకి ఎందులో అయినా బాగుంటుంది ఫ్లేవరు అని చెప్పేసి నేను వెనిలా యూస్ చేస్తున్నాను అన్నమాట. ఆ తరువాత వీటన్నిటిని మిక్సీ వేసే ముందుగా ఒక్క చిటికెడు, అంటే చిటికెడు పసుపుని యూస్ చేస్తాను. దీనివల్ల మన టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం మాత్రమే పసుపు యూస్ చేస్తున్నాను. ఎలాంటి వాసన అయితే రాదు. అలానే 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ బాదం పప్పు యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తా, ఇంకా పుచ్చగింజలు అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు, పిల్లల కోసం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని వేసేసి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా అంతే, బరగ్గా ఉన్నా పర్వాలేదు, డ్రై ఫ్రూట్స్ మెత్తగా నలగాలి అని ఏం లేదు. పంచదార ఎలాగో పాలలో కలుపుతాం కాబట్టి మెత్తగా అయిపోతుంది, జల్లెడ పట్టే అంత మెత్తగా అవసరం లేదు, ఆల్రెడీ అవన్నీ పొడిలే కాబట్టి. ఇంకా మన కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ముందుగానే చెప్తున్నాను, టేస్ట్లో అయితే 100% మనం కొన్న దానిలానే ఉంటుంది, కానీ కలర్ మాత్రం అలా ఉండదు. పిల్లలకి అయినా మనకైనా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలి. కొంచెం హెల్త్కి మంచిగా కావన్న వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ కదా. అలానే కలర్స్ని, ప్రిజర్వేటివ్ని అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకునేదానికి కలర్స్ని యూస్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కలర్స్ని యూస్ చేయలేదు. మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలా ఆరిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నామా 4-5 మంత్స్ వరకు చక్కగా, అంటే డైలీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసి అయితే ఇచ్చేయచ్చు. కస్టర్డ్తో చాలా రెసిపీస్ మనం యూస్ చేస్తాం కదా, అన్నిట్లోకి దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఆ రెసిపీస్ కూడా నేను త్వరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ట్రై చేసి చూడండి. 100% టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో